నీ మంచితనం తెలియాలని చెప్పాను బావా. డబ్బు కంటే గుణం ముఖ్యం. అందుకే మా బావ. ఇక ఆపుతావా? ఈ విషయం తెలియక అడిగానండి. సారీ అండి. మీరెందుకండి సారీ చెప్తాం? ఏదో జరిగిపోయిందిలే, వదిలేయండి. మా బావ ఏది రహస్యంగా ఉంచాలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పరు. అందులో నంబర్ 1 ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతారు. శ్రావణ్, ఏం బావా ఇలా మాట్లాడటం కూడా తప్పేనా? అంతేలే శ్రావణ్, మనం ఏది మాట్లాడినా తప్పే అంటాడు. నేనేం లేని మాట మాట్లాడటం లేదుగా. కమాన్, లెట్స్ హ్యావ్ డిన్నర్. మీరు తినండి. పర్వాలేదండి, మీరు తిన్న తర్వాత మేము తింటాం. ఎవరి అలవాట్లు వాళ్ళవి. అంటే ఏంటక్క, భోజనం దగ్గర అలవాట్లేంటి? తనకి వడ్డించడం అలవాటు, మనకి భోజనం చేయడం అలవాటు తమ్ముడు. సారీ అండి, మీరేదో కావాలని తనని అంటున్నట్టున్నారు. వారి అలవాటు అది. హర్ట్ చేయడం, ఆనందించడం హాబీ. ధరణి, ఏదో హ్యాపీగా పార్టీ అంటే వచ్చాం. మీ ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఇలా ఎక్స్పెక్ట్ చేయకండి. మేము ధరణి గారిని కంగ్రాట్స్ చేయడానికి వచ్చాము. వారు గతంలో ఏమైనా కావచ్చు, కానీ ప్రస్తుతం ఇండస్ట్రియలిస్ట్. వారి ఇంటెలిజెన్స్ ఏంటో, సంపాదించిన కాంట్రాక్టు, స్ట్రైక్ కాల్ ఫార్వర్డ్ చేయించిన విధానం చెప్తోంది. పాప ఎవరని అడిగిన దాన్ని అవకాశంగా తీసుకొని మీరు తన్ని హర్ట్ చేయాలని చూడటం ఏం బాగోలేదు. అది కాదులండి. వద్దండి, మూడ్ డిస్టర్బ్ చేయకండి. అందరం కలిసి భోంచేద్దాం. మొహాలు మాడిపోయే శ్రావణ్. అవునక్క, ఏడుపు ఒక్కటే తక్కువ. అక్క, ఇప్పుడే వస్తాను. ఇదిగో లేక, నన్ను అవమానించి ఆనందపడదాం అనుకుంటున్నావేమో. అమాయకంగా నిజం చెప్తున్నట్టు నన్ను తక్కువ చేసి మాట్లాడి ఏదో సాధించానని పొంగిపోకు. వాళ్ళన్నట్టు గతంలో నేనేదైనా కావచ్చు, కానీ ప్రస్తుతం ఈ ఇంటి యజమానురాలని. నీ బతుకు నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఉండాల్సిన పద్ధతిలో, నీ లిమిట్స్లో నువ్వు ఉండడం నేర్చుకో. నీలాగే నేను పద్ధతి తప్పితే నీ పరువు తీయడానికి నిమిషం పట్టదు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో. లేదా నీ ఇలాగే ఎక్స్ట్రాల్ చేస్తే ఎందుకు పనికి రాకుండా పోతావు. నేను కేర్ టేకర్నే కావచ్చు, కానీ చేసుకున్నది వారు. నీకు వరసున్నా వద్దనుకున్నారు. అది నీకు నాకు తేడా. టేక్ కేర్. నీ వార్నింగులకి నేను భయపడతాననుకున్నావేమో. నువ్వు నన్ను కాదే, నేనే నిన్ను బయటికి తరుముతాను. అది గుర్తు.